హాయ్! ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ చీజ్ పరాటా ఎలా తయారు చేయాలో చూద్దామా? ఒక చాపర్ తీసుకొని అందులో 1 కప్ స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం, కొంచెం పుదీనా ఇవన్నీ గ్రేట్ చేసేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకొని దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఒరిగానో, సరిపడా సాల్ట్ ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకుందాం. ఇప్పుడు దీని నుంచి ఒక చిన్న పోర్షన్‌ని తీసుకొని ఇలా కొంచెం పిండి ఒత్తుకొని దానికి కొంచెం చపాతీలాగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం ఫస్ట్. ఇలా కొంచెం థిక్‌నెస్‌తో పాముకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ చీజ్ మిక్చర్‌ని ఒక స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక బాల్ లాగా ముద్దలా చేసుకుందాం దీన్ని. ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసిన తర్వాత పైన చిన్నది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ దీన్ని చపాతీలా పాముకోవడానికి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఎక్కువ ప్రెస్ చేస్తూ ఒత్తకూడదండి. ఎందుకంటే లోపల మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. అందుకనే కొంచెం లైట్‌గా మనం ఒత్తుకోవాలి దీన్ని. ఇలా ఒత్తుకున్న పరాటాని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద వేసేసుకొని చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం నెయ్యి వేసి దీన్ని కాల్చుకుందాం. ఇలా కాల్చుకున్న పరాటాలని మనం ఇలా ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇది ఎంతో హెల్తీ అండ్ ఎంతో టేస్టీ కూడానండి. చూడండి లోపల స్వీట్ కార్న్ అండ్ చీజ్‌తో ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఈ స్వీట్ కార్న్ పరాటాని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.